ఆటో డ్రైవర్లను గ్యాస్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సిఎన్జి కొరత ఏర్పడింది. బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు ఆటో డ్రైవర్స్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని సాగర్ రింగ్ రోడ్ వద్ద ఆటో డ్రైవర్ల ఆందోళన చేపట్టారు. వారి నిరసనలతో సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. సిఎన్జి సరఫరా పెంచాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను గ్యాస్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సిఎన్జి కొరత ఏర్పడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే బంకుల వద్ద ఎక్కడ చూస్తున్నా అంటే సిఎన్జి బంకుల దగ్గర ఆటోలన్నీ కూడా కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, ఆశా, ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకు వద్ద ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆటోలకు సిఎన్జి గ్యాస్ అనేది కొరత ఏర్పడటంతో వీరంతా ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆటో డ్రైవర్లు అందరూ సమ్మెకు పూనుకోవడంతో ఒకసారిగా ఆందోళనకు పిలుపునివ్వడంతో కిలోమీటర్ల మేర ఆటోలు అనేవి పెట్రోల్ బంక్ దగ్గర క్యూకు బారులు తీరినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే సాగర్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. వాస్తవానికి ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి పశ్చిమాసియా యుద్ధం అనేది స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచే ఇండియాలోనూ ఆ ఎఫెక్ట్ అనేది కనిపించింది. ఆయిల్ పరమైనటువంటి దిగుమతులు అనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఇటు సిఎన్జి కొరత ఏర్పడింది, అలాగే ఎల్పిజి గ్యాస్ కొరత అనేది ఏర్పడి అనేక రకాలుగా అవస్థలు ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు సిఎన్జి అనేది ఇటు పెట్రోల్ బంకులకు సకాలంలో సప్లై అనేది సరిగా లేకపోయిన కారణంగానే రోజువారీ ఆటోలు నడుపుకొని జీవనం సాగించేటువంటి ఆటో డ్రైవర్ల యొక్క డైలీ లైఫ్ స్టైల్ అనేది ఇబ్బంది, అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాగర్ రింగ్ రోడ్ వద్ద పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసుల ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అలాగే ఆందోళన చేస్తున్నటువంటి సిఎన్జి డ్రైవర్లకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.